రేణిగుంట పట్టణంలో గ్యాస్ పంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. సామాన్య ప్రజలు బుక్ చేసుకున్న సిలిండర్లు నెలలు గడుస్తున్నా అందడం లేదు. కానీ అదే సిలిండర్లు బ్లాక్ మార్కెట్లో మాత్రం భారీ ధరలకు దర్శనమిస్తున్నాయి. భారత్ గ్యాస్ డీలర్లు కుమ్మక్కై సామాన్యుల హక్కులను కాలవారుస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నెల దాటినా రాని గ్యాస్ బ్లాక్ లో మాత్రం 3000 ధర పలుకుతుంది. నిత్యావసర వస్తువైన వంట గ్యాస్ కోసం వినియోగదారులు నెల రోజుల ముందే బుకింగ్ చేసుకుంటున్నా స్టాక్ లేదు అనే సాకుతో ఏజెన్సీలు కాలయాపన చేస్తున్నాయి. అయితే ఇదే గ్యాస్ సిలిండర్లను పట్టణంలోని పలు వ్యాపారస్తులకు, హోటళ్లకు ఒక్కొక్కటి 3000 రూపాయల వరకు విక్రయిస్తూ అక్రమార్జనకు తెరలేపారు. పేద మధ్యతరగతి ప్రజలు గ్యాస్ లేక కట్టెల పొయ్యి పైన వంట చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ అక్రమాలపైన వివరణ కోరేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులపైన భారత్ గ్యాస్ మేనేజర్ అత్యంత దురుసుగా ప్రవర్తించారు. వినియోగదారుల సమస్యలను పరిష్కరించాల్సింది పోయి బాధ్యతారహితంగాను సమాధానం ఇస్తూ బెదిరించే ధోరణిలో మాట్లాడడం గమనార్హం. మేనేజర్ తీరు చూస్తుంటే ఈ అక్రమాల్లో ఆయన పాత్ర కూడా ఉందనే అనుమానాలు కూడా బట్టబయలవుతున్నాయి. పట్టణంలో బహిరంగంగానే సిలిండర్ల అక్రమ విక్రయాలు జరుగుతున్నా పౌర సరఫరా శాఖ అధికారులు కన్నెత్తి చూడకపోవడం వెనక పెద్ద ఎత్తున మామూళ్లు అందుతున్నాయనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఇక ఉన్నతాధికారుల ఆశీస్సులు లేనిదే ఇంత భారీ స్థాయిలో బ్లాక్ మార్కెట్ దందా సాధ్యం కాదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి రేణిగుంట భారత్ గ్యాస్ ఏజెన్సీ తీరుపై సమగ్ర విచారణ జరిపించాలి. అక్రమాలకు పాల్పడుతున్న మేనేజర్ మరియు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక బుక్ చేసుకున్న వారికి తక్షణమే గ్యాస్ సరఫరా చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. సార్ మాకు 300 అబో వస్తుంది సిలిండర్స్. మాకు బుకింగ్స్ అయితే 450, 500 దాటుతుంది. ఒక రోజు కెపాసిటీ 300, 320 డెలివరీ ఇవ్వగలుగుతాము. 450, 470, 500 లోపు వస్తుంది బుకింగ్స్. ప్రతి ఒక్కరు సిలిండర్ రాలేదని చాలా దూరం నుంచి విలేజ్ నుంచి ఇక్కడికి వచ్చేస్తున్నారు. గోడౌన్ డెలివరీ అయితే మేము ఇచ్చేదానికి లేదు. కాకపోతే మీ గురించి ప్రతిరోజు గోడౌన్ డెలివరీ ఇస్తాను. అయినా కానీ రద్దీ ఎక్కువైపోతుంది. కెపాసిటీ ఎంత అంటే కదా ఉంటుంది 300, 320, 350 వరకు డెలివరీ చేయగలుగుతాం. 400, 450, 500 కెపాసిటీ అవ్వదు సార్. డెలివరీ బాయ్ కూడా భయపడిపోతున్నాడు. అది పరిస్థితి. ఇక్కడ వచ్చే వాళ్ళకి ఇకపోతే ఒప్పుకోరు. అంటే బెదిరిస్తాడారు. మీడియా అంటారు, ప్రెస్ అంటారు, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తానంటారు, బెదిరిస్తాడారు. ఇకపోతే ఒక చిన్న కస్టమర్ కూడా చెప్పలేకపోతున్నాం. వచ్చిన వాళ్ళకి ఫిల్లింగ్ చేస్తారు. మీడియా బెదిరించేది కాదు, చెప్పాల్సి వస్తుంది. రద్దీ ఎందుకు అని అంటాడారు. ప్రతి ఒక్కరు వస్తాడారు. ప్రతి తెల్లా నుంచి 150 బిల్స్. నిన్న కెపాసిటీ మా కెపాసిటీ అయితే గోడౌన్ డెలివరీ లేదు. 200 బిల్స్, దాదాపు 170 బిల్స్ డెలివరీ ఇచ్చాం. ప్రతి ఒక్క బిల్లుకు వెరిఫికేషన్ చేసి ఫోన్ చేసుకోవచ్చు. ఇచ్చినామా 100% ఓటీపీ వేస్తున్నాము. ఓటీపీ ఇంతకుముందు కథ అయితే వేరే, ఇప్పుడు 100% ఓటీపీ ఇవ్వాల్సిందే. ఏసీ